ఇప్పుడు జరుగుతున్నదంతా నిజమో అబద్ధమో కూడా తెలియటం లేదు సార్. ఇంట్లో నగలు కార్తీకే దొంగతనం చేశాడంటారా? నాకు అలా అనిపించట్లేదు వీరబాబు. రోషిని ఏదో గేమ్ ఆడుతుంది, కానీ కారణం ఏంటో తెలియట్లేదు. హలో, ఆ కేసు గురించి ఏం చెప్పమంటావు? కారుతో యాక్సిడెంట్ చేసి గుద్దేశారు. డాక్టర్లు ప్రమాదం లేదని చెప్పారు. వాడు మాత్రం చనిపోయాడు. కావాలనే హాస్పిటల్లో ఎవరో వాడిని మర్డర్ చేసుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కేసు ఫైల్ చేశారు. ఇంకా క్లూ ఏం దొరకలేదు. వీరబాబు, నాగభూషణం గారు చనిపోయిన హాస్పిటల్కి వెళ్దాం పదా. ఎందుకు సార్? ఇంతకు ముందు 2 సార్లు వెళ్ళినా ఏ ఆధారము దొరకలేదు కదా సార్. అఫ్కోర్స్, నాకెందుకు ఈ హత్య కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యం అక్కడే దొరుకుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. వెళ్దాం పదా. నమస్కారం సార్. నమస్కారం అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ చెప్పనా? నో థ్యాంక్స్. ఏదో పర్సనల్గా కలిసి ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఏంటో చెప్పండి. డాక్టర్ గారు, నాగభూషణం గారి మర్డర్ కేసు గురించి. ఇంతకుముందు కూడా మా హాస్పిటల్లో ఏ ప్రూఫ్ దొరకలేదు కదా? నిజమే డాక్టర్. అప్పుడు ఒక నర్సును ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే పర్సనల్గా మీ స్టాఫ్ అందరితో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పర్సనల్గా ఇంటి దగ్గర కలవాలని అడిగాను. ఒకసారి మీ స్టాఫ్ అందరినీ ఇక్కడికి పిలిపించండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సార్. ప్లీజ్ డాక్టర్, కాదనకండి. ఓకే సార్. హలో, చూడండి, కొన్ని నెలల క్రితం మీ హాస్పిటల్లో నాగభూషణం అనే పెద్ద మనిషి చనిపోయారు. దాని గురించి నాకు క్లారిటీ కావాలి. ఆయన చావు గురించి మీలో ఎవరికైనా ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీకు తెలిసింది చెప్పడం వల్ల మీకొచ్చే నష్టమేమీ లేదు. తెలిసింది చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సార్, అనుమానం కాదు గాని ఆ రోజు నుంచి శ్రీవిద్య అనే నర్స్ హాస్పిటల్కి రావడం మానేసింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఆవిడ అడ్రస్ మీకేమైనా తెలుసా? తెలుసు సార్, అమలాపురంలో. థ్యాంక్ యూ సిస్టర్. వెల్కమ్ సార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ వెల్కమ్ సార్. వీరబాబు, పద. సుఖంగా కాపురం చేసుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? మా నాన్న వల్ల తప్పక తలంచుకొని వీడితో తాళి కట్టించుకున్నాను తప్ప ఆ నూనె కంపోడుతో కాపురం చేయడానికి కాదు. తను వాళ్ళ మామయ్య నాగభూషణం గారిని హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ తీసి చంపడం నేను చూశాను. నా కళ్ళారా చూశాను సార్. ఆపండి సార్, ఆపండి, ఆపండి. సైడ్ సైడ్ సైడ్. సార్, సార్, నేను అది ఎవరమ్మా నువ్వు? ఎందుకు కంగారు పడుతున్నావు? నేను ప్రశాంతంగా చెప్పు, ఏమైంది? నా పేరు శ్రీవిద్య సార్. మిమ్మల్ని కలవడానికి స్టేషన్కి వెళ్తున్నాను. మిమ్మల్ని చూసే వెహికల్ ఆపాను. శ్రీవిద్య అంటే? నాగభూషణం గారు చనిపోయిన హాస్పిటల్లో నర్సును సార్. నేను మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి బయలుదేరాను. చెప్పమ్మా, నాగభూషణం గారు ఎలా చనిపోయారో నీకు తెలుసా? ఎవరైనా కావాలని చంపడం నువ్వు చూసావా? అది 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 నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. నీకే ప్రాబ్లం రాదు, నేనున్నాను. చెప్పమ్మా.
ఒక అతను నాగభూషణం గారిని చంపడం నా కళ్ళారా చూశాను. అది గమనించి నన్ను కూడా చంపుతానని బెదిరించారు. అందుకే భయంతో ఉద్యోగం మానేసి ఊరొదిలి వెళ్ళిపోయాను. చెప్పమ్మా, ఎవరు నాగభూషణం గారు చంపింది? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాగభూషణం గారి హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నువ్వు. నేరస్తులు ఇక తప్పించుకోలేరు. పదమ్మా. నా మందారాన్ని ఎలాగైనా ఆ కాశీగాడికి లింక్ అయ్యాలి. ఏదో ఒక ప్లాన్ చేసి ముందైతే వాళ్ళ పని చూడాలి. ఏం చేద్దాం? నమస్కారం బావగారు. రండి రండి, కూర్చోండి. అయ్యయ్యో, ఇంకా నుంచునే ఉన్నారేంటి? రండి కూర్చోండి, చెప్తాను. పర్వాలేదులేండి. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఎవరండి మీరు? నా పేరు గజ్జల కనక మహాలక్ష్మి. అందరూ ముద్దుగా కనకం అని పిలుస్తారు. నాగభూషణం అన్నయ్య పిన్ని కూతుర్నండి. అయ్యయ్యో, అక్కడే నిలబడిపోయారేంటి? ముందు మీరు కూర్చోండి, చెప్తాను. పర్వాలేదమ్మా. ఇంట్లో ఎవరు లేరా? అయ్యయ్యో, ఎందుకు లేరండి? అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఉండండి, పిలుస్తాను. అమ్మ రోషిని, కాశీ, మీనాక్షి, త్వరగా రండి. ఎవరొచ్చారో చూడండి, రండి. ఏంటి చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది? నేను మీకెలా తెలుసండి? మీరు గుళ్ళో దేవుళ్ళంటి వారు బావగారు. మీరు అందరికీ తెలుస్తారు. మావయ్య, మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానమ్మా. మీ మాట వింటుంటే ఎందుకో బాధగా ఉన్నారనిపిస్తోంది. ఏమైంది మావయ్య? పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు కదమ్మా, ఏవో పనులు ఒత్తిళ్లుంటాయి కదా. అలా చూస్తూ నిలబడిపోయేవేంటి మహేశ్వరి? మీ పెదనానికి కాఫీ, టీయో, నీళ్ళో ఏదోటి తెచ్చివ్వు. వెళ్ళి మహేశ్వరి. అమ్మా మహేశ్వరి, ఇప్పుడేం వద్దమ్మా. కాశీ, ఏంటి మోయ్య? నువ్వు నన్ను క్షమించాలి. మీరేం తప్పు చేశారు మోయ్య? పెద్దవాళ్ళు అట్లా మాట్లాడకండి. లేదు కాశీ, కలిసుంటే ఉండే విలువేంటో తెలుసుకోలేక నా అల్లుడు కూడా నాలాగే గొప్ప స్థాయిలో ఉండాలని నా కూతురుతో కలిపి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. స్థాయి అనేది డబ్బును బట్టి కాదు, ఎదుటి వాళ్ల మీద చూపించే ప్రేమాభిమానాల్లో ఉంటుందని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇందులో మీ తప్పేముంది మావయ్య? సమాజంలో మీకు డబ్బు, పలుకుబడి ఉన్నాయి. మీకు తగ్గట్టుగా అన్నయ్య ఉండాలనుకోవడం కూడా సహజమే కదా. విన్నావా రోషిని? డబ్బు సంపాదనే గొప్పదని నేననుకున్నాను. మనసు కంటే మించిన ఐశ్వర్యం లేదని మా బావ అనుకుని పిల్లల్ని కూడా అలాగే పెంచాడు. డబ్బు పోతే పరపతి పోతుంది, కాని మనసు గొప్పదైతే చచ్చా కూడా బ్రతికే ఉంటుంది. అమ్మా మీనాక్షి, నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూసినట్టే ఉంది. చూడు రోషిని, పెళ్ళైన ఆడపిల్లకి భర్తే దేవుడు. నీ సౌభాగ్యమే నీకు శ్రీరామ రక్ష.
ఈయనేంటి వేదాంతం మాట్లాడుతున్నాడు? ఏమైంది? మీనాక్షి, ఆడపిల్లవైనా సరే మీ నాన్న స్థానంలో నువ్వు నిలబడ్డా. రోషిని అయినా, కాశీ అయినా, గణేష్ అయినా, ఎవ్వరైనా సరే తప్పులు చేస్తే నువ్వే సరిదిద్దాలి. ఇంటిని బాధ్యతగా చూసుకోవాలి. నువ్వు వీళ్ళందరికీ అండగా నిలబడాలి. ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నారు? అసలు మీ బాధ ఏంటి చెప్పండి. పెద్దదిన మాత్రమే కాదు, మేమందరం కూడా మీ పిల్లలమే. మీ బాధ మా బాధ కాదా? మీ కష్టం మా కష్టం కాదా? చెప్పండి మావయ్య, మీకున్న సమస్య ఏంటి? మాకు చేతనైతే అందరం కలిసి తీర్చే ప్రయత్నం చేస్తాం. కొన్ని కష్టాలు దేవుణ్ణి నమ్ముకుంటే పోతాయి, కొన్ని బాధలు పంచుకుంటే తగ్గుతాయి, ఇంకొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటే దూరం అవుతాయి. కానీ మనోవేదనకు మందులేదు మీనాక్షి. నువ్వెంత ఆరాటపడినా నేను మారను డాడీ. ఇలాగే ఉంటాను. నన్నెవ్వరూ మార్చలేరు. సార్, మీతో మాట్లాడే హక్కు నాకుందో లేదో నాకు తెలీదు. కొన్నిసార్లు అనుకునేవాళ్ళు మనోవేదనకు గురిచేసిన మంచి మనసుతో చెప్పే ఓదార్పు మాటలు మనశ్శాంతినిస్తాయి. మీ బిజినెస్ మీకు ఒంటరితనాన్ని మిగిలించిందేమో. చెప్పుకోలేని కారణాలు మీరు కుమిలిపోయేలా చేస్తున్నాయేమో. కొన్ని రోజులు ఇక్కడే మాతో పాటే ఉండండి. మీనాక్షి ప్రేమ, కాశీగారి అభిమానం, గణేష్ ఆత్మీయత మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాయి. నాకున్న మనోవ్యధకి హిమాలయాల్లో తపస్సు చేసిన మందు దొరకదు కార్తీక్. మొన్నేమో కూతుర్ని తప్పు చేశావన్నాడు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసుకోకపోతే నా కడుపు ఉబ్బరం పెరిగిపోయేలా ఉంది. ఏంటి బావగారు మీరు మరీను అప్పుడే జీవితం అంతా అయిపోయినట్టు అలా మాట్లాడతారేంటి? మీ బాధ కారణం మీ కూతురా, లేక మీ అల్లుడా, లేక మీనాక్ష, లేక మీ వ్యాపారాలా? చెప్పండి, ఇట్టే పరిష్కారం చెప్పేస్తాను. మావయ్య, ఈయన చెప్పినట్టు కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండండి. హలో, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. ఒకసారి మీనాక్షికి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నా. మీనాక్షి, శంకర్. చెప్పు శంకరన్నయ్య. ఇన్నాళ్ళ నా ఆరాటం, నా కష్టం తీరినట్టేనమ్మా. అంకుల్ హత్య కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది మీనాక్షి. అది చెప్దామనే ఫోన్ చేశాను. ఏంటన్నయ్య అది? అంకుల్ని యాక్సిడెంట్ చేసి చంపలేదు, హాస్పిటల్లో కావాలనే ఆక్సిజన్ మాస్క్ తీసేసి చంపారు. చెల్లెమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది మీనాక్షి? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు మీనాక్షి. అన్నయ్య,
నాన్న యాక్సిడెంట్ వల్ల చనిపోలేదంట. ఎవరో నాన్నగారి మీద కక్ష కట్టి ఆక్సిజన్ మాస్క్ తీసి మరీ చంపారంట. ఆ అవసరం ఎవరికుందన్నయ్య? ఎందుకు ఇలా చేశారు? హలో అన్నయ్య, ఎవరు నీకు తెలుసా? ఎవరన్నయ్య వాళ్ళు? అదెవరో చెప్పన్నయ్య. ప్రత్యక్షంగా చూసిన సాక్షి చెప్పిందమ్మా. ఎవరు చంపారో పేరు చెప్పలేదా? పేరుతో సహా పక్కా ఆధారాలు ఇచ్చింది. నెక్స్ట్ అరెస్ట్ చేయడమే. ఎవరు చంపారో చెప్పన్నయ్య. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానమ్మా. వచ్చి డైరెక్ట్గా క్రిమినల్నే చూపిస్తాను. ఎవరు చేశారంటమ్మా? చెప్పాడా శంకర? హాస్పిటల్లో అది చూసిన ప్రత్యక్ష సాక్షి అన్నయ్యకి చెప్పారంట. ఇప్పుడు శంకరన్నయ్య ఇంటికొచ్చి నేరం చేసిన వాళ్ళని డైరెక్ట్ గా చూపిస్తానంటున్నాడు. నాన్న యాక్సిడెంట్ వల్ల చనిపోలేదంట. ఎవరో నాన్నగారి మీద కక్ష కట్టి ఆక్సిజన్ మాస్క్ తీసి మరీ చంపారంట. ఇప్పుడు శంకరన్నయ్య ఇంటికొచ్చి నేరం చేసిన వాళ్ళని డైరెక్ట్ గా చూపిస్తానంటున్నాడు. ఏవే మీనాక్షి, మీ నాన్న చనిపోయాడని తెలుసు కానీ ఎవరో చంపారని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేంటే? ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో తెలీదు. అనుమానమే కాబట్టి చెప్పలేదత్తయ్య. ఇంకెంతసేపు అత్తయ్య? కొన్ని నిమిషాల్లో దోషి ఎవరో మనందరికీ తెలిసిపోతుంది. శంకరన్నయ్య అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. చేసిన పాపం ఊరికే పోదు బేబీ, అనుభవించి తీరాలి. డబ్బుంటే చాలు, ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చు అనుకున్నా. ప్రత్యక్ష సాక్ష్యంతో శంకర్ వస్తున్నాడు. ఏ ఆస్తి అరెస్ట్ కాకుండా కాపాడుతుంది, ఏ డబ్బు పరువు పోకుండా ఆపుతుంది. చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన తప్పుల్ని సమర్థించడం వల్ల పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అదిగో శంకరన్నయ్య వచ్చేశాడు.